అపజయాలను తప్పటడుగులు అని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో ఏం చేయకూడదో తెలిపే పాఠాలు. ప్రాణం లేని డబ్బు ఇవ్వగలిగే ధైర్యం ప్రాణం ఉన్న మనిషి ఇవ్వలేకపోతున్నాడు. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దాని వెనుక ఉన్న కారణం మాత్రం కొంతమంది జీవితాన్ని కోల్పోయేదిగా ఉంటుంది. నీకన్నా గొప్పోడు లేదా నీకన్నా తక్కువోడు ఈ భూమి మీద పుట్టొచ్చు, కానీ అచ్చం నీలాంటోడు మాత్రం ఇంకొకడు ఉండడు. నీలో ఉన్న శక్తిని బయటికి తీసి నువ్వేంటో నిరూపించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. నమ్మకంతో మొదలైన బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి. భయంతో మొదలయ్యే బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి. మెత్తగా మాట్లాడి ఇతరులను ఐస్ చేయవలసిన అవసరం లేదు. నీ మనసుకు కరెక్ట్గా ఏది అనిపిస్తే అది చెయ్యి. నీకు నువ్వు నచ్చితే చాలు, ఇతరులకు నచ్చనవసరం లేదు. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహాసంగ్రామం లాంటిది. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి.